హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది. నేనైతే ఎంగేజ్మెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఇది ఎక్కడ గోల్రా స్వామి, ఫంక్షన్స్ ఉన్నప్పుడే వర్షాలు వస్తాయి, ఫంక్షన్స్ లేనప్పుడు రావు ఈ వర్షాలు కూడా. టైం చూసుకుంటూ వస్తాయి కరెక్ట్గా. పొట్టిదొచ్చింది కదా అని వీడియో తీద్దామంటే కవర్ ఏమో ఫేస్కి అడ్డంగా పెట్టుకుంటూ సిగ్గుపడుతూ పైకి వెళ్ళిపోతుంది ఇది. నేను మా చెల్లెతే ఇద్దరం రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఫ్రెండ్ అయితే నేను రావట్లేదు, మీరు వెళ్ళిపోండి అంది. నాకు ఒక షాక్ ఇచ్చింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాలేజ్కి పోతే కానీ ఒకసారి రా, వెళ్ళి కనిపించి వచ్చేద్దాం, వెళ్ళకపోతే ఫ్రెండ్ ఫీల్ అవుద్ది కదా అన్నాను. అది కూడా నిజమే కదా, సరే పదైతే వెళ్దాం అంది. వెళ్తున్నాం. అంకుల్ గారికి ఆంటీ గారికి అయితే అస్సలు ఖాళీ లేదు. ఒక 2 డేస్ నుంచి తిరగడమే సరిపోతుంది. చాలా బిజీగా ఉన్నారు వాళ్ళిద్దరు అయితే. ఎంగేజ్మెంట్ అంటే మరి చాలా పనులు ఉంటాయి కదా, అస్సలు ఖాళీ ఉండదు. మేమైతే వెళ్ళిపోయాము. అక్కడైతే డెకరేషన్ చేస్తున్నారు, చూస్తున్నాం. ఈలోగా అంకుల్ గారు చెప్పారు, పూజ అయితే లోపల చేస్తున్నారమ్మా, లోపలికి వెళ్ళి చూడండి అన్నారు. సరే అని లోపలికి వెళ్ళాం. పంతులు గారు అయితే మంత్రాలు చదువుతున్నారు. ఇదైతే పూజ స్టార్ట్ చేసింది. మేము కూడా చూస్తున్నాం పూజ. పూజ అయితే అయిపోయినట్టుంది. ఇదైతే హారతి ఇస్తుంది. పంతులు గారు అయితే ఇంకా మంత్రాలు చదువుతున్నారు. దేవుడికి అయితే దండం పెట్టుకుంటుంది, ఏదో గట్టిగానే కోరుకుంటుంది దేవుణ్ణి. అతను ఏదో ఇస్తున్నా కూడా పట్టించుకుంటలేదు. ఇది చూసింది, తీసుకున్నాక కూడా అతను వంక చూస్తుంది. ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు అనుకుంటా. అటు ఇటు చూస్తుంది. లాస్ట్కి అయితే మళ్ళీ చూసింది. ఒక హాయ్ అయితే చెప్తుంది మనకి. ఆంటీ వాళ్ళు అయితే తాంబూలాలు మార్చేసుకున్నారు. కరెక్ట్గా టైంకి తీసుకున్నారు తాంబూలాలు అయితే. రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. కాలాలు కళ్ళారా చూసేనులే వసంతాలు